ఈ కథ మొదలవుతుంది హిమాలయ పర్వతాల్లో అతిపెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో. ఇక్కడ ఉంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లిగారైన మాత పార్వతీదేవి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నంది, మరియు ఆయన గనులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడ నుండి మొదలవుతుంది మన బాలగణేశుని కథ. ఒకరోజు పార్వతీదేవి నందితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళుతున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవరినీ మహల్లోనికి రానివ్వకు. మీ ఆజ్ఞ మాత. నేను లోపలికి వెళ్ళాలి. క్షమించండి ప్రభు. మాత పార్వతీదేవి అన్నారు, ఎవరినీ లోపలికి పంపవద్దని. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశం ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుణ్ణి. తప్పుకో. మీరు లోనికెలా వచ్చారు స్వామి? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు, నన్ను ఎలా ఆపగలడు? కానీ అతన్ని నేను కాపలాగా ఉంచాను. తను ఇలా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను. నన్ను ఆపి ఏం ప్రయోజనం? కోపగించుకోకు, అతన్ని క్షమించు. నంది చేసింది సరికాదు. అతను మాత్రం ఏం చేస్తాడు? అతనికి స్వామిని ఆపే ధైర్యం లేదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, మరియు నా ఆజ్ఞ పాటించేవాడు అయ్యుండాలి. ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం నాయనా గణేష్, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారం దగ్గరే కూర్చో. ఎవరినీ లోపలికి రానివ్వకు. ఆజ్ఞమాత, నేను ఎవరినీ లోపలికి రానివ్వను. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నీవు ఎవరివి? నేను గౌరీపుత్రుడైన గణేశుణ్ణి. నేను మాత ఆదేశాన్ని పాటిస్తున్నాను. ఆమె ఆజ్ఞాపించేంత వరకు ఎవరినీ లోపలికి రానివ్వకూడదని చెప్పారు. ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. నేను గౌరికి భర్తను. పక్కకి తప్పుకో. కుదరదంటే కుదరదు. నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. చూడు, నాకు కోపం తెప్పించకు. నా కోపం గురించి నీకు తెలియదు. పక్కకి తప్పుకో. నేను తప్పుకోను. ప్రభు, నేను వీడికి సర్ది చెప్పి పక్కకి తప్పుకునేలా చేస్తాను. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. పక్కకి తప్పుకో. మాటలతో చెప్పడం కాదు,
నీకు ధైర్యం ఉంటే నన్ను పక్కకి తొలగించు. వెళ్ళి ఆ మూర్ఖ బాలుని పక్కకి తొలగించు. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ఆగండి నాయనా గణేష్, నువ్వు మొండిగా ప్రవర్తించకు. తండ్రి గారి మాట వినాలి. తండ్రి మాట వింటే మాత ఆజ్ఞ ఏమవ్వాలి? మొండి చెయ్యకు. పెద్దలు చెప్పిన మాట వినాలి. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది. నేను తప్పుకోను. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే ఘలేవలంబ్యలంబితాంబుజంగమడ్డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వల్లలాట పట్ట ప్రావ. స్వామి నా పుత్రుని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి. క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణే వధించారా? నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించడం కూడా అసంభవమే. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ శస్త్రంతో నరకబడలేదో అతని శిరస్సు బాలగణేశుని మొండంతో అతికించవచ్చు. వెంటనే మీ గణాలను ఆదేశించండి. వెళ్ళి అలాంటి బాలుని తలను తీసుకురండి. ఎవరి మొహమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తల్లి అయితే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకుని ఉంటుందో. ఆజ్ఞ ప్రభు, పదండి. ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय. ఏనుగు శిరస్సా? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ శిరస్సే లభించింది. ఆలస్యం చేయకు భోలేనాథ్, ఆలోచించే సమయం లేదు. వెంటనే ఈ శిరస్సుని అతికించి బాలగణేశునికి ప్రాణదానం చేయండి. మీరు ఇతనికి ప్రాణదానమైతే చేశారు,
కానీ వీడిని ఈ రూపంలో చూసి అందరూ ఎగతాళి చేయరా? అలా ఏమీ జరగదు ప్రియా. నేను ఇతనికి వరం ఇస్తున్నాను. ఈ అద్భుత బాలుడు అందరికీ శుభాలు చేస్తాడు. అందరూ మొట్టమొదటిగా గణేశుడికే పూజలు చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇతన్నే స్థాపిస్తారు. ప్రతి ఒక్కరూ లడ్డూలతో నైవేద్యం పెడతారు.